మాది కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం. కె వేణుగోపాలరావు మాట్లాడుతున్నాను. తెలుగు రాష్ట్రాల రైతులు నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పట్టిసీమ పంపులన్నీ ఆడుతున్నాయి. ఆడినప్పటికీ వేసే అగ్గి మూలంగా వాతావరణం ఎక్కడ వర్షాలు లేకపోబట్టి మన ఏరియా నీళ్ళు అందక మాగాణి రైతులు మోటార్లు, ఇంజినాలు డీజిల్ ఆయిల్తో తెచ్చుకుని మరి ఇంజిన్లు వేసుకుని ఇంజిన్ల మీద నీళ్లు పెట్టి మాగాడి వేయటం జరుగుతుంది. పైనుంచి శ్రీశైలం డ్యామ్కి వాటర్ వస్తుంది కాబట్టి రోజుకి ఒక 5-6 టీఎంసీలు వాటరు వదలవలసిందిగా మా రైతుల తరపున, తెలుగు రాష్ట్రాల రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టిసీమ పంపులు ఆడిన వాటర్ సరిగ్గా రైతులకి సప్లై జరగట్లేదు కాబట్టి శ్రీశైలానికి డైలీ 15-20 టీఎంసీలు వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారే వాటర్ ఎక్కువైతే మళ్ళీ అప్పుడు కూడా పైనుండి ఒకసారి వదిలితే వచ్చి ఈ వేసిన మాగాడి మునిగిపోవటం, మళ్ళీ రైతులు ఇబ్బంది పడటం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పైనుండి వచ్చే వాటర్ కొద్దిగా వదిలితే ఒక 5-6 టీఎంసీలు ఈ రైతాంగానికి ఉపయోగంగానూ ఉంటుంది. ఒక్కసారి వాటర్ వదిలితే రైతులు మళ్ళీ పొలాలు మునిగిపోతాయి. ఆ నష్టం నుండి తప్పించిన వారు అవుతారు. రైతులకి డీజిల్ ఆయిల్తో ఇంజినాలతో తోడటము ఆయిల్ ఆదా కూడా అవుతుంది. రైతులు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారు. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి రోజుకి ఒక 5-6 టీఎంసీలన్న వాటరు కింద దిగువకు వదలవలసిందిగా, దిగువకు వదిలి రైతాంగాన్ని ఆదుకొనవలసిందిగా మా ఛానల్ తరపున కోరుతున్నాము. మరి మహారాష్ట్ర నుంచి వాటర్ బాగా వస్తుంది కాబట్టి, అన్ని బ్యారేజీలు నిండిపోయినాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల తరపున ఆలోచించి చర్చించి ఒక 5-6 టీఎంసీలు వాటర్ వదిలితే ఇటు రైతాంగానికి అదనపు భారం తగ్గించిన వారు అవుతారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మా ఈ ఛానల్ తరపున ఎన్డీఏ భాగస్వాములైన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా ఈ ఛానల్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. పట్టిసీమ పంపులు ఆడుతున్నాయి కాబట్టి ఈ 5-6 టీఎంసీలు వాటర్ వస్తే రెండూ కలిస్తే రైతులకు ఖర్చులు తగ్గి త్వరగా మాగాణి వేయుటకు సహకరించిన వారు అవుతారని చెప్పి మేము మా ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచు మీ శ్రేయాభిలాష్.